శాస్త్రాల అనుసారం ఉదయం లేవగానే అద్దంలో మీ ముఖాన్ని చూసుకోవడం వలన చాలా అశుభంగా ప్రకటించబడుతుంది. ఎవరైతే ఉదయాన్నే లేవగానే అద్దంలో ముఖాన్ని చూసుకుంటారో వారిలో నెగటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది. ఆ వ్యక్తి ఏ కార్యంలో కూడా సత్ఫలితాలను సాధించలేరు. ఉదయం లేవగానే పగిలిపోయిన అద్దాలను చూడడం ఇంకా అశుభం అని చెప్పబడుతుంది. పగిలిపోయిన అద్దాలు ఇంట్లో ఉంచకూడదు. ఉదయాన్నే లేవగానే ఎవరైనా సరే చరిత్రహీనులైన వ్యక్తులను ఎప్పుడు కూడా చూడకూడదు. అది అశుభంగా చెప్పబడుతుంది. అలా చూసే వ్యక్తి పగలు రాత్రి కూడా శారీరక సంబంధాల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. దానికి కారణంగా వారి ధ్యాస పని మీద ఉండదు, బిజినెస్ మీద కూడా ఉండదు. దాంతో పాటు ఎవరైతే వ్యక్తి ప్రతిరోజు చరిత్రహీనులైన వారిని కనిపిస్తారో ఆ వ్యక్తి స్వభావం కూడా ఆ విధంగా మారిపోతుంది. పాపకర్మలు చేసేవారిని గాని, దొంగతనాలు చేసేవారిని గాని, మోసాలు చేసేవారిని గాని చూడడం మంచిది కాదు. ఇవన్నీ కూడా జీవితంలో నెగటివ్ ఎనర్జీని తీసుకుని వస్తాయి. ఉదయాన్నే లేవగానే కపటంతో ఉన్నవారి ముఖాన్ని చూడడం, ఎదుటివారిని ఎప్పుడూ కూడా మోసం చేయాలనుకునే వ్యక్తులు ముఖాన్ని చూడడం మంచిది కాదు. ఎందుకంటే అలాంటి వ్యక్తులు ఎప్పుడు శాపాలు పెడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి వారి ముఖాన్ని చూడడం అశుభంగా చెప్పబడుతుంది. శాస్త్రానుసారం పడుకునేటప్పుడు కాళ్ళు తలుపుల వైపు గాని, గుమ్మం వైపు గాని రోజు మీరు అలా ఉంచడం వలన లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి ప్రవేశించదు. ఈ విషయాన్ని ధర్మ గ్రంథాలలో చెప్పబడింది, శాస్త్రాలలో కూడా చెప్పబడింది. నిద్రించేటప్పుడు పడమర వైపు కానీ ఉత్తరం వైపు కానీ కాళ్లు ఉండే విధంగా చూసుకుని నిద్రపోవాలి. మంచం మీద తడికాళ్లతో ఇప్పుడు కూడా నిద్రపోకూడదు. బట్టలు లేకుండా అంటే నిర్వస్త్రంగా ఎప్పుడూ నిద్రించకూడదు. చాలా మందికి రాత్రి సమయంలో నిర్వస్త్రంగా నిద్రించే అలవాటు ఉంటుంది. ఆ విధంగా మీరు ఎప్పుడూ చేయకూడదు. అలా చేయడం మహాపాపం, ఇంకా ద్వేషంగా చెప్పబడుతుంది. రాత్రి నిద్రించే సమయంలో మీ భార్య ప్రేమను అడగడంలో ఏమాత్రం సిగ్గుపడకూడదు. ఎందుకంటే భార్య ఎప్పుడూ కూడా మీతో విషయాన్ని చెప్పదు, మీకు ప్రేమించమని అడగదు. కానీ ఆమె ఎప్పుడూ కూడా తన భర్త తనని ప్రేమించాలని కోరుతూ ఉంటుంది. అయితే ఏ ఇంట్లో అయితే స్త్రీలు ఎటువంటి బాధ లేకుండా సంతోషంగా ఉంటారో అక్కడ లక్ష్మీదేవి ప్రసన్నత చెందుతుంది. ఈ కారణంగా మీ ఇల్లు స్వర్గంతో సమానం అవుతుంది. ఉదయాన్నే భర్త లేచి మీ భార్య చేతిని చూడడం మంచిది. లేదంటే మీ చేతులను మీరే చూసుకోవాలి. ఎందుకంటే మన అరచేతుల్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ప్రతిరోజు ఉదయం లేవగానే తమ చేతులను చూసుకోవడం లేదా భార్య భర్త చేతులు చూడడం, భర్త భార్య చేతులు చూడడం లేదా తాకడం మంచిది. అందువల్లనే భర్త ఉదయం లేవగానే భార్య యొక్క చేతిని చూసి భార్య చేతిలోనూ తాగడం వలన రోజు రోజుకి ఉన్నతి అనేది పెరుగుతూ ఉంటుంది. తద్వారా మీకు ఆర్థిక కష్టాలు అనేవి రావు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.